హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి రాజధాని విషయంలో ఓ పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని మనకి సమాచారం వస్తుంది. దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఓ 2-3 రోజుల క్రితం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద కొన్ని పత్రికా ముఖంగాను, అదేవిధంగా కొంతమంది ఛానల్స్, ఆయనకు అనుకూలమైన ఛానల్స్లోనే కొన్ని విమర్శలు చేయడం జరిగింది. అమరావతి నది ఒడ్డున కడుతున్నారు, ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే బాగుంటుంది, ఇక్కడ అమరావతి నిర్మాణాలను ఆపివేయాలి అని చెప్పి విమర్శించడం జరిగింది. కాకపోతే ప్రస్తుతం మనకు వస్తున్న సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వంలో ఆడిట్ జనరల్ వారు ఈ న్యాయపరంగా అమరావతి రాజధానిగా ఉండేటట్టు గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి అవసరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే ప్రస్తుతం ఎవరొచ్చినా సరే అమరావతి రాజధానిని మార్చకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఓ గెజెట్ నోటిఫికేషన్ ఇప్పించడానికని మన రాష్ట్ర ప్రభుత్వం చాలా సాయశక్తిలో కృషి చేస్తుంది. కాకపోతే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం కంట్రోలర్ ఆడిటర్ జనరల్ వారు దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా న్యాయశాఖ మంత్రితోనూ కూడా ఒక 4 రోజుల క్రితం శ్రీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి సమావేశం కావడం జరిగింది. అదేవిధంగా మన కేంద్ర హోంమంత్రి అయినటువంటి శ్రీ అమిత్ షా గారితో కూడా సమావేశం జరిగి ఆ అమరావతి గురించి, గెజెట్ నోటిఫికేషన్ గురించి వాళ్ళు చర్చించుకున్నారని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. ఈ చర్చలకు సారాంశమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారికి లీగల్గా ఏ విధమైన అడ్డంకులు లేకుండా ఈ న్యాయశాఖ నుంచి, సిఏజీ నుంచి అనుమతులు లభించాయని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న వార్తల ప్రకారం ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ అమరావతి బిల్ అనేది పెట్టడం జరుగుతుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఒక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని మనకి సమాచారం వస్తుంది. అదే కానీ జరిగితే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అది ఒక పెద్ద ఎదురు దెబ్బగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అమరావతి మీద ఆయన చాలా తీవ్రంగా వ్యతిరేక భావంతో ఉన్నారు. కాబట్టి అమరావతి రాజధాని చెప్పని అఫీషియల్గా గెజెట్ నోటిఫికేషన్ వస్తే ఆ తర్వాత ఆయన వచ్చినా సరే అమరావతిలోని మార్చే కార్యక్రమం చేయలేరు. ఎందుకంటే మళ్ళీ ఆ రాజధానిని మార్చాలంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి కొత్తగా చట్టం చేసిస్తే కానీ అమరావతిని మార్చే వెసులుబాటు దొరకదు. కాబట్టి ఒకసారి గెజెట్ నోటిఫికేషన్ వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రమైన ఎదురు దెబ్బగానే మిగిలిపోతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.